సూర్యాపేటలో ఎవడైనా రౌడీయిజం చేస్తే తాట తీస్తా అంటూ మంత్రి జగదీష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పరాయి వాళ్ల భూములు ఆక్రమిస్తే నా వెంట ఉండే వాళ్ళైనా సహించేది లేదన్నారు. అక్రమాలకు పాల్పడితే ఎవడైనా జైలుకి అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో చేరేటప్పుడే ఆ బడిలో చదివిన చదువు మా బడిలో చదివితే నడవదు అని చెప్పానని చెప్పారు. వేరే వాళ్ల భూములను ఆక్రమించిన వారిని, ఇబ్బంది పెట్టిన వారిని ఎవరినైనా సరే సహించేది లేదని అన్నారు. 9.5 ఏళ్లుగా సూర్యాపేట ప్రశాంతంగా ఉందన్నారు. సూర్యాపేటలో ఓ కార్యక్రమంలో మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అక్రమదారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఓటు గురించి మాట్లాడేటప్పుడు కూడా ధైర్యంగా మాట్లాడాలి. ఎందుకు ఏం భయం చెప్పడానికి? ఎవడు కొడతాడు? ఇంకేమైనా వెనకటి రోజులు ఉన్నాయా? ఏయ్ నాగేష్ ఏంది ఏం మాట్లాడినవట అని అనేటోడు ఉండా? ఇప్పుడు ఎవడన్నా ఫోన్ చేసి సాయంత్రం ఎవడన్నా చేస్తే చెప్పురి, తొక్కి నారా తీస్తా. ఎవడన్నా రౌడీజం చేస్తే, గుండాయిజం చేస్తే ఎవడు కూడా అట్లా. నేను నా ఎమ్మటి నోళ్ళనే సహిస్తలేను. మంది భూములు ఆక్రమిస్తే, మందిని ఇబ్బంది పెడితే నా ఎమ్మటి నోళ్ళనే జైలుకి పంపిస్తా ఉన్నా. చెప్పినా, నేను చేరేటప్పుడే చెప్పినా, మీరు ఆ బడి నుంచి వస్తున్నారు, ఆ బల్లె పాటలన్నీ వేరే తిరుగుండే మీ ఇన్నేళ్ళు, కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు నా బడి పాఠాలే చదవాలి తప్ప ఆ బడి చేస్తే మర్యాద ఉండదు, తీసి అవతల పడేస్తా అని చెప్పిన. ఎవరినైనా సరే సహించని చెప్పిన. అట్లా నేను నడిపిన ఇన్నేళ్ళు. ఈ ఓట్ల కొరకు నేను భయపడలే. కానీ నన్ను ఎన్నుకున్న ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో నాకు తెలుసు. సూర్యాపేట ప్రజలు ఏం కోరుకొని నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారో నాకు తెలుసు. ఇక్కడ శాంతి భద్రతలు, ఇక్కడ మంచినీళ్ళు, ఇక్కడ రోడ్లు, పట్టణంలో పౌర సరఫరాలు, ఇవాళ పార్కులు, ఎంత అద్భుతమైన పార్కులు నిర్మాణమైనాయి. శ్మశానం అని ఎవరంటారు దాన్ని? ఇవాళ వైకుంఠ ధామం. నేను మొన్న ఆంచి వచ్చేటప్పుడు సీఎం గారితో అని చెప్పిన, అన్న ఇంట్లో వచ్చి సెల్ఫీలు దిగిపోతున్నారు పిల్లలు అని. సార్ అన్న మాట, సెల్ఫీలు దిగుడు కాదు, ప్రీ వెడ్డింగ్ షూటింగ్లు చేసుకుంటారు, ఇంట్లో అంత అద్భుతంగా ఉంది ఈ శ్మశానం అనే మాట.